సో ప్రీవియస్ క్లాస్లో మనం హెమటోపైటిక్ అని ఇమ్యూన్ సిస్టమ్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ అనమాట. సో ఈ ఎండోక్రైన్ సిస్టంలో డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో మెయిన్గా ఏంటి అని అంటే పిట్యూటరీ గ్లాండ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ పిట్యూటరీ గ్లాండ్లో 2 లోబ్స్ ఉంటాయి, యాంటీరియర్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్. సో ఈ యాంటీరియర్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అవుతున్న డిఫరెంట్ హార్మోన్స్ డిఫరెంట్ ఆర్గాన్స్ మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఏదైనా మన బాడీలో వర్కింగ్ అనేది ఏదైనా రిక్వైర్మెంట్ కానీ మెయిన్గా హైపోథాలమస్ అనేది చూస్తుంది. ఓకేనా, సపోజ్ ఎక్సెసివ్ కోల్డ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినా, లేదు అని అంటే చాలా హాట్గా ఉన్నప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవ్వాలనేది హైపోథాలమస్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో స్టిమ్యులేట్ చేస్తుంది, లేదు అని అంటే ట్రిగ్గర్ అనొచ్చు, స్టిమ్యులేట్ అని కూడా అనొచ్చు. సో ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి అప్పుడు మనకి 9 డిఫరెంట్, యాంటీరియర్ పిట్యూటరీ నుంచి 7, పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి 2 లోబ్స్, సో 2 హార్మోన్స్. సో టోటల్గా 9 డిఫరెంట్ హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అయ్యి డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. సో స్క్రీన్ ఏం కనిపిస్తలేదు మేడం. 1 minute, సారీ, అంటే రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా. ఓకే, సో ఫస్ట్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టంలో యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్న డిఫరెంట్ హార్మోన్స్ అనేవి మనకి ఈ బాడీ పార్ట్స్ అన్నిటి మీద యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో 1 by 1 చూద్దాం. సో ఎండోక్రైన్ సిస్టమ్. సో మెయిన్ ఎసెన్షియల్ ఫంక్షన్ ఈజ్ టు మెయింటైన్ హోమియోస్టాసిస్. సో నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పా, కంట్రోల్డ్ అండ్ కోఆర్డినేటెడ్ మేనర్లో బాడీని కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడాన్ని మనం హోమియోస్టాసిస్ అని అంటాము అని చెప్పాను, అవునా. సో ఇక్కడ ఎసెన్షియల్ ఫంక్షన్ ఈజ్ టు మెయింటైన్ హోమియోస్టాసిస్. సో కంట్రోల్డ్ అండ్ కోఆర్డినేటెడ్ మేనర్లో బాడీని కంట్రోల్ చేయడం, ఓకేనా. సో బోత్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ కంబైన్డ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఎండోక్రైన్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వర్క్ టుగెదర్ టు రెగ్యులేట్ బాడీ ఫంక్షన్స్. సో బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇవి రెండు కలిపి వర్క్ చేస్తాయి, దాన్నే హోమియోస్టాసిస్ అంటున్నాం. సో ఎండోక్రైన్ సిస్టంలో ఎండో అంటే వితిన్, క్రైన్ అంటే టు సెక్రీట్. సో ఇక్కడ లోపల సెక్రీట్ చేస్తున్నాయి. ఏం సెక్రీట్ చేస్తున్నాయి? హార్మోన్స్. సో ఈ హార్మోన్ వల్ల యూజ్ ఏంటి? ఒక యాక్షన్ని సెట్ చేయడం. సో టు సెట్ ఇన్ మోషన్. సో ఏదైనా ఒక యాక్షన్ని సెట్ చేయడానికి ఒక కెమికల్ మెసెంజర్ రిలీజ్ అవుతుంది, దాన్నే మనం హార్మోన్ అంటున్నాం, ఓకేనా. సో ఇది ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ డెప్త్గా వెళ్ళకముందు ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం, అదే నెగటివ్ ఫీడ్బ్యాక్ అన్నమాట, ఓకేనా. సో ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎట్లా మన బాడీ మీద యాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం, ఓకేనా. సో ఎప్పుడైతే కోల్డ్కి మన బాడీ ఎక్స్పోజ్ అవుతుందో, కోల్డ్ టెంపరేచర్కి మన బాడీ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు వెంటనే హైపోథాలమస్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ హైపోథాలమస్ ట్రిగ్గర్ అవుతుందో థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ లోబ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ యాంటీరియర్ పిట్యూటరీ లోబ్ మీద యాక్ట్ చేసినప్పుడు ఇది థైరోట్రోపిన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ థైరోట్రోపిన్ వచ్చేసి, థైరోట్రోపిన్ అన్న థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్న ఒకటే, ఓకేనా. సో థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో యూజువల్గా థైరాయిడ్ నుంచి T3, T4 2 హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి డిస్టర్బెన్స్ వినిపిస్తుందా మీకు? వెహికల్ వినిపిస్తుంది. ఓకే, అంటే ఓకే కదా రికార్డింగ్కి? ఓకే ఓకే మేడం. అంటే మీకనే కాదు, అందరినీ దృష్టిలో పెట్టుకోండి, అదే చెప్పు. ఎక్కువగా ఏం వినిపిస్తుందా లేకపోతే లైట్గానే? లైట్గా మేడం. ఓకే ఓకే.
సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి థైరాయిడ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఇక థైరాయిడ్ నుంచి 2 హార్మోన్ రిలీజ్ అవుతాయి. T3, T4, క్యాల్సిటోనిన్ అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. సో ఇక్కడ థైరాయిడ్ మీద ఈ థైరాయిడ్ ట్రోపిన్ యాక్ట్ చేయగానే స్టిమ్యులేట్ చేయగానే ఇది థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఈ థైరాక్సిన్ రిలీజ్ అవ్వడానికి ఈ కోల్డ్ ఎక్స్పోజర్కి సంబంధం ఏంటి అని అంటే, మన బాడీలో థైరాక్సిన్ రిలీజ్ అయినప్పుడు సెర్టైన్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో బాడీ టెంపరేచర్ని రైజ్ చేయడానికి కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి యాక్ట్ చేస్తాయి. సో ఈ కోల్డ్ క్లైమేట్కి కావాల్సిన హీట్ అనేది మన బాడీలో ఇన్బిల్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది లోపల నుంచి. ఓకేనా. సో మనం సర్వైవ్ అవుతాం. సో ఎప్పుడైతే ఇప్పుడు చలిలో ఉన్నాము, చలిలో ఉన్నప్పుడు మన బాడీ కొంచెం హీట్ అవుతుంది. ఎక్సెసివ్గా హీట్ అవ్వచ్చా? నో కదా. సో ఒక సర్టెన్ టెంపరేచర్కి వచ్చాక ఇంకా అది ఆగిపోవాలి. కోల్డ్ ఎక్స్పోజర్లో అదే కోల్డ్ టెంపరేచర్లో ఉన్నాము, కోల్డ్ క్లైమేట్లో ఉన్నాం కదా అని ఎక్సెసివ్గా హీట్ అయిపోకూడదు. ఓకేనా. సో అందుకు ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్, ఓకే నేను ఈ కోల్డ్ టెంపరేచర్లో ఈ టెంపరేచర్తో నా బాడీలో ఉన్న ఈ టెంపరేచర్తో నేను సర్వైవ్ అవ్వగలను అని మన బాడీ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ థైరాక్సిన్ ఏంటి అని అంటే డైరెక్ట్గా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. సో ఏమని చెప్తుంది నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏమిస్తుంది? ఓకే, బాడీకి కావాల్సిన టెంపరేచర్ రైజ్ అయింది, ఇంకా మీరు థైరాయిడ్ని ట్రిగ్గర్ చేయకండి అని. సో యాంటీరియర్ పిట్యూటరీ లోబ్ మీద యాక్ట్ చేయడమే ఈ థైరాక్సిన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. డౌట్ ఉందా ఏమైనా? నో డౌట్ మేడం. క్లియర్ కదా మొత్తం? క్లియర్ మేడం. సో నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్నే మనం హైపోఫైసిస్ అని అంటాం అనమాట. సో మీరు ఇక్కడ డయాగ్రమాటిక్ వ్యూలో చూసినట్లయితే ఇది యాంటీరియర్ లోబ్ అండ్ పోస్టీరియర్ లోబ్. ఓకేనా. ఒక స్టాల్క్తో హైపోథాలమస్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఈ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లోబ్ నుంచి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH వచ్చేసి ఎడ్రినల్ కార్టెక్స్ మీద యాక్ట్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ వచ్చేసి మజిల్ అండ్ బోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి స్కిన్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ మీద యాక్ట్ చేస్తుంది. దీనే థైరోట్రోపిన్ అని కూడా అంటాం. నెక్స్ట్ గొనెడోట్రోఫిన్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవి కంబైన్డ్ రెండింటిని మనం గొనెడోట్రోఫిన్స్ అంటాము. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ బోత్ రెండు హార్మోన్స్ యాక్ట్స్ ఆన్ టెస్టిస్ అండ్ ఓవరీస్. ఓకేనా. సో ఫీమేల్స్లో అయితే ఓవరీస్ మీద యాక్ట్ చేస్తుంది, మేల్స్లో అయితే టెస్టిస్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ ప్రొలాక్టిన్ మ్యామరీ గ్లాండ్స్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ పోస్టీరియర్ లోబ్ నుంచి వస్తున్న 2 హార్మోన్స్ నేమ్లీ యాంటీ డయూరిటిక్ హార్మోన్ అండ్ ఆక్సిటోసిన్. యాంటీ డయూరిటిక్ హార్మోన్ వచ్చేసి కిడ్నీ మీద యాక్ట్ చేస్తుంది అండ్ ఆక్సిటోసిన్ వచ్చేసి బ్రెస్ట్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇవి డిఫరెంట్ 9 హార్మోన్స్. సో యాక్ట్స్ ఆన్ డిఫరెంట్ ఆర్గన్స్. సో ఈ 9 డిఫరెంట్ హార్మోన్స్ నైన్ ఆర్ మోర్ డిఫరెంట్ ఆర్గన్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. టు సెట్ ఇన్ మోషన్. ఓకేనా. సో వాటిని మనం హార్మోన్స్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ అండ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇవి ఫస్ట్ యాంటీరియర్ లోబ్ నుంచి రిలీజ్ అవుతున్న 7 హార్మోన్స్. పిట్యూటరీ పోస్టీరియర్కి వచ్చేసప్పటికి ఆక్సిటోసిన్ అండ్ యాంటీ డైరెక్టిక్ హార్మోన్. సో మీకు ఇక్కడ పిక్చర్లో షార్ట్ కట్స్ ఉన్నాయిగా, ఇక్కడ ఫుల్ ఫామ్స్ ఉన్నాయి చూసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క గ్లాండ్ నుంచి గురించి డిస్కస్ చేద్దాం. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ గురించి చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ 2-lobed గ్లాండ్. సో ఇది 2 lobes ఉంటాయి ఈ గ్లాండ్లో. ఎయిదర్ సైడ్ ఆఫ్ ట్రేకియా ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ హార్మోన్స్ ఆఫ్ ది థైరాయిడ్. సో థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రీట్ అయ్యే డిఫరెంట్ హార్మోన్స్ థైరాక్సిన్ T4, ట్రైఐడోథైరోనిన్ T3,
అండ్ క్యాల్సిటోనిన్. సో మోస్ట్లీ T3 T4 అని చెప్తారు. ఆల్సో థైరాయిడ్ ప్రొడ్యూసెస్ క్యాల్సిటోనిన్. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేపటికి T3 T4 గురించి మనం కన్సిడర్ చేస్తే ఇట్ రిక్వైర్స్ ఐడిన్ ఫర్ సింథసిస్ ఫ్రమ్ డైటరీ సోర్స్. సో మనం తీసుకునే డైట్లో నుంచి ఐడిన్ సోర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐడిన్ సోర్స్ నుంచే T3 T4 అనేవి సింథసిస్ అవుతాయి అన్నమాట. సో నార్మల్గా ఇందాక నెగటివ్ ఫీడ్బ్యాక్లో చూసినట్లు ఒకవేళ T3 T4 లెవెల్స్ తక్కువగా ఉన్నాయి అనుకోండి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ని ట్రిగ్గర్ చేస్తుంది. T3 T4 వచ్చేసి రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. సో బాడీకి కావాల్సిన T3 T4 అందిన తర్వాత సో ఈ లెవెల్ చాలు అనుకున్నప్పుడు అగైన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో T3 T4 వెళ్ళేసి మళ్ళీ యాంటీరియర్ పిట్యూటరీ లోబ్కి చెప్తాయి, ఓకే బాడీకి కావాల్సిన T3 T4 ఉన్నాయి, ఇంకా మీరు థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయొద్దు అనేసి చెప్తుంది అనమాట. సో అప్పుడు ఇది కంటిన్యూగా జరిగే యాక్షన్. ఒకవేళ బాడీ అనేది T3 T4ని సింథసైజ్ చేయలేకపోతుంది, ఓకేనా. సో వెన్ ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్స్ ఆఫ్ T3 T4, సో లో లెవెల్స్ ఆఫ్ T3 T4 ఉన్నప్పుడు పిట్యూటరీ ప్రొడ్యూసెస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టిమ్యులేటింగ్ థైరాయిడ్ టు ప్రొడ్యూస్ మోర్. సో ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి అని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో చేసినప్పుడు కానీ ఇక్కడ థైరాయిడ్కి ఏమో T3 T4 సింథసైజ్ చేయలేకపోతుంది. అప్పుడు ఇట్ లీడింగ్ టు ఎన్లార్జ్మెంట్ కాల్డ్ గాయిటర్. సో ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట. ఆ కండిషన్ని మనం గాయిటర్ అంటాం, ఓకేనా. సో ఇది పాథాలజీకి సంబంధించిన కండిషన్. నెక్స్ట్ క్యాల్సిటోనిన్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ రెస్పాన్స్ టు హై బ్లడ్ కాల్షియం లెవెల్స్. మన బాడీలో ఎప్పుడైతే హై బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఉంటాయో ఈ క్యాల్సిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ క్యాల్సిటోనిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది అని అంటే ఆ కాల్షియం బోన్లో డిపాజిట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఇంకా డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ సో గాయిటర్ అని చెప్పాను కదా, T3 T4ని సింథసైజ్ చేయలేనప్పుడు థైరాయిడ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అదే కండిషన్ని మనం గాయిటర్ అంటాం, ఓకేనా. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్లీ ఓకే. సో థైరాయిడ్ ఫంక్షన్. సో థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇట్ కంట్రోల్స్ మెటబాలిజం. ఓకే, మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఎలా? సో బై ఇంక్రీజింగ్ రేట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం. సో కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఇది మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ బాడీ టెంపరేచర్, ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ హార్ట్ రేట్, ఆల్సో ఇంక్రీజెస్ రియాక్టివిటీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ యొక్క రియాక్టివిటీని పెంచుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది. రెగ్యులేటింగ్ టిష్యూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్కి బ్యాక్ సైడ్ 4 లోబ్స్ ఉంటాయి, వాటిని మనం పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని అంటాం, ఓకేనా. సో ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి బ్లడ్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట, ఓకేనా. సో పారాథైరాయిడ్ హార్మోన్ ఈజ్ రిలీజ్ వెన్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఆర్ లో. బ్లడ్ కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ చెప్పుకున్నట్లు బ్లడ్ కాల్షియం లెవెల్స్ అనేవి హైగా ఉంటే అప్పుడు క్యాల్సిటోనిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎక్సెస్గా ఉన్న కాల్షియం అనేది బోన్లో డిపాజిట్ అవ్వడానికి చేస్తుంది. వేరాస్ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది బ్లడ్ కాల్షియం లెవెల్స్ లోగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి సో అది బ్లడ్లో ఒక సెటైన్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి సో బోన్ నుంచి రీఅబ్సార్బ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అందుకే హైపర్ పారాథైరాయిడిజం వాళ్ళకి
బోన్స్ అనేవి వీక్ అవుతాయి. సో అది నెక్స్ట్ థింగ్ చూద్దాంలే. సో ఈ పారాథైరాయిడ్ హార్మోన్కి సంబంధించిన టార్గెట్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే, టార్గెట్ సెల్స్ ఫర్ పారాథైరాయిడ్ హార్మోన్ ఆర్ ఇన్ కిడ్నీ అండ్ బోన్. ఓకేనా, సో కిడ్నీలో బోన్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్స్కి సంబంధించిన హైపర్ పారాథైరాయిడిజం అండ్ హైపో పారాథైరాయిడిజం. సో హైపర్ పారాథైరాయిడిజం యూజువల్లీ కాజ్డ్ బై ట్యూమర్ ఆర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ గ్లాండ్స్. సో ఈ హైపర్ పారాథైరాయిడిజం రావడానికి ఎయిదర్ పారాథైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్ అయినా ఫామ్ అవ్వాలి, లేదు అని అంటే ఆ 4 లోబ్స్లో 1 ఆర్ మోర్ గ్లాండ్స్ అనేవి ఎన్లార్జ్ అన్న అవ్వాలి. ఆ టైంలో మాత్రమే హైపర్ పారాథైరాయిడిజం వస్తుంది. సో బోన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం విత్ ఇంక్రీజ్డ్ బ్లడ్ లెవెల్స్, కిడ్నీ స్టోన్స్, సాఫ్ట్ బోన్స్, ఫ్రాక్చర్స్ అండ్ ఆస్టియోపోరోసిస్. సో ఎప్పుడైతే మన బాడీలో హైపర్ పారాథైరాయిడిజం ఉంటుందో బోన్ నుంచి కాల్షియం అనేది రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే బోన్లో డిపాజిట్ చేయటం లేదు, రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. సో దాని వలన బ్లడ్ కాల్షియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. సో బోన్లో నుంచి కాల్షియం రీఅబ్జార్బ్ అవ్వడం వలన కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, సాఫ్ట్ బోన్స్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. ఓకేనా, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ మొత్తం చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, పోర్స్. సో దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటాం. సో ఈ హైపర్ పారాథైరాయిడిజం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమా క్లాస్ ఇక్కడ వరకు అర్థమైందా? మీరు మ్యూట్లో ఉన్నారు. హలో, పాదసారథి సో నెక్స్ట్ హైపోపారాథైరాయిడిజం అనమాట. ఇట్ ఈస్ ద రేర్ కండిషన్ ఆఫ్ అబ్నార్మల్లీ లో పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్. సో మన బాడీలో ఎప్పుడైతే పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్లీ లోగా ఉన్నప్పుడు అప్పుడు ఆ కండిషన్ని హైపోపారాథైరాయిడిజం అంటాము. సో ఈ అబ్నార్మల్గా ఈ పారాథైరాయిడ్ హార్మోన్ పీటీహెచ్ లోగా ఉన్నప్పుడు ఫాస్ఫరస్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది పారాథైరాయిడ్ కి సంబంధించిన పాథాలజీ నోట్స్. అండ్ నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్స్. సో ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ వచ్చేసి కిడ్నీస్ పైన ప్లేస్ అయి ఉంటాయి. సో ఎడ్రినల్ గ్లాండ్స్ వచ్చేసి కిడ్నీస్ పైన ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఎడ్రినల్ గ్లాండ్స్ వచ్చేసి కిడ్నీస్ పైన ప్లేస్ అయి ఉంటాయి. సో ఎడ్రినల్ గ్లాండ్ లోపల మిడిల్ పార్ట్ని మనం మెడుల్లా అంటాము, అండ్ చుట్టూ ఉన్న దాన్ని కార్టెక్స్ అంటాం. ఓకేనా, ఎడ్రినల్ మెడుల్లా, ఎడ్రినల్ కార్టెక్స్. సో ఇవి రెండు అన్నమాట. సో ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి అవుటర్ పార్ట్ నుంచి 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో నేమ్లీ మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, గొనెడోకార్టికాయిడ్స్. సో ఈ మినరలోకార్టికాయిడ్స్లో ఆల్డోస్టిరాన్ ఇస్ ద ప్రిన్సిపల్ హార్మోన్. సో వీటిల్లో అన్ని మినరలోకార్టికాయిడ్స్ అనే డిఫరెంట్ హార్మోన్స్లో ఆల్డోస్టిరాన్ అనేది ప్రిన్సిపల్ హార్మోన్ అన్నమాట. ఓకేనా, and functions to conserve salt and water in the body. బాడీలో ఉన్న వాటర్ అండ్ సాల్ట్ని కన్సర్వ్ చేసుకుంటుంది అనమాట. టార్గెట్ సెల్స్ ఆర్ ఇన్ కిడ్నీలో టార్గెట్ సెల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్. సో కార్టిసాల్ అనే ప్రిన్సిపల్ హార్మోన్ ఉంటుంది. సో అండ్ ఫంక్షన్స్ టు రేస్ బ్లడ్ గ్లూకోజ్ విచ్ ప్రమోట్స్ నార్మల్ మెటబాలిజం అండ్ ప్రొవైడ్ స్ట్రెస్ రెసిస్టెన్స్. సో
ఈ గ్లూకోకార్టికాయిడ్స్లో కార్టిసాల్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఇదేంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రైజ్ చేస్తుంది. ఆల్సో ఇట్ ప్రమోట్స్ మెటబాలిజం, ఆల్సో స్ట్రెస్ రెసిస్టెన్స్, మన బాడీలో స్ట్రెస్ లేకుండా రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గొనడోకార్టికాయిడ్స్లో మేల్స్లో అయితే ఆండ్రోజెన్స్, ఫీమేల్స్లో అయితే ఈస్ట్రోజెన్స్ ఆర్ ద ప్రిన్సిపల్ హార్మోన్స్. సో ఇవేంటి అని అంటే ఇవి ఎక్కడి నుంచి ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. సో ఇవి ఎఫెక్ట్ ఆఫ్ దీస్ హార్మోన్స్ యూజువల్లీ ఓవర్ షాడోడ్ బై రిలీజ్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఫ్రమ్ టెస్టిస్ అండ్ ఓవరీస్. సో ఆండ్రోజెన్స్లో మెయిన్లీ టెస్టోస్టెరాన్ అంటాం మేల్స్లో. సో అది ఎందుకు హెల్ప్ చేస్తుంది? సెక్షువల్ గ్రోత్, సెకండరీ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్కి డెవలప్మెంట్ కానీ, లేకపోతే సెకండరీ క్యారెక్టరిస్టిక్స్, సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడానికి ఫీమేల్స్లో అయినా అంతే. సో ఈస్ట్రోజెన్స్ యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇనీషియల్గా ఇవి, సో ఈ ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్ ఇనీషియల్గా మన బాడీలో ఈ ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్యూబర్టీకి పర్సన్ వస్తారో డైరెక్ట్గా ఓవరీస్ నుంచి, టెస్టిస్ నుంచే ఈ టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవ్వటం మొదలవుతుంది అనమాట. అప్పుడు గ్రాడ్యువల్గా ఈ ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్ రిలీజ్ అవ్వడం అనేది ఆగుతుంది. సో ఇది గొనడోకార్టికాయిడ్స్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్. నెక్స్ట్ ఎడ్రినల్ మెడులా. సో ఈ ఎడ్రినల్ మెడుల్లా వచ్చేసి ఎపినెఫ్రిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్, వీటిల్ని ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అని కూడా అంటాం. సో వీటిల్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. సో రెస్పాన్స్ ఈజ్ ఇంక్రీజ్. సో ఇవి రిలీజ్ అవ్వడం వల్ల వచ్చే రెస్పాన్స్ ఏంటంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్, సో ఇంక్రీజ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ మస్కులర్ కాంట్రాక్షన్, బ్లడ్ షుగర్ లెవెల్స్. సో అన్నిటిని రైజ్ చేస్తుంది. సో ఓకేనా? సో ఇవి రైజ్ చేయడం వల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఆర్ ఫ్లైట్ అంటాం. అంటే సో ఎప్పుడైనా మన బాడీలో బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ అవి రైజ్ అవ్వడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం, అవునా? సో లేదు అని అంటే డిప్రెస్డ్గా ఉంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు, బీపీ లో అవుతున్నప్పుడు, ఈ హార్ట్ బీట్ అవన్నీ స్లో అవుతాయి. రెస్పిరేటరీ రేట్ కూడా స్లోగా ఉన్నప్పుడు పర్సన్ డీలా అయిపోయి నీరసంగా ఉంటారు. సో ఎయితర్ ఈ ఎక్కువ నార్మల్ ప్రపోర్షన్స్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏముండదు. ఈదర్ ఎక్సెసివ్గా ఇంక్రీజ్ అయినా, లేదు ఎక్సెసివ్గా డిక్రీజ్ అయినా, అయితే అగ్రెసివ్గా ఉంటారు పర్సన్, లేదు అని అంటే భయానకంగా ఉంటారు. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ప్యాంక్రియాస్ అనమాట. సో ప్యాంక్రియాస్లో సో ఈ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో 1 by 1 చూద్దాం. హెడ్, బాడీ, టెయిల్ సెక్షన్స్ ఉంటాయి. దీనిలో ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్, 2 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఎండోక్రైన్ గ్లాండ్స్లో మళ్ళీ చెప్తున్నాను, ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆర్ క్లస్టర్స్ ఆఫ్ సెల్స్. సో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే పేరుతో క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. దానిలో 2 types, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. సో ఈ ఆల్ఫా సెల్స్ సెక్రీట్ గ్లూకగాన్, బీటా సెల్స్ సెక్రీట్ ఇన్సులిన్. ఇన్సులిన్ని బీటా సెల్స్ సెక్రీట్ చేస్తే, ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్ని సెక్రీట్ చేస్తాయి. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి వచ్చేసప్పటికి డైజెస్టివ్ ఎంజైమ్స్ని సెక్రీట్ చేస్తాయి అన్నమాట. సో ఇదే బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్ చేసేవి, ప్యాంక్రియాస్ చేసేవి. సో ఇదే ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ చేసేవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓవరీస్. సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది ఓవరీస్ నుంచి. సో ఇవి ఎలా హెల్ప్ చేస్తాయంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి, ఆల్సో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ హిప్స్, లెగ్స్ అండ్ బ్రెస్ట్. సో ఈ పార్ట్స్లో ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మెన్స్ట్రల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తాయి. సో ఈ మెన్స్ట్రల్ సైకిల్లో ఫస్ట్ 14 days వచ్చేసి ఈస్ట్రోజన్ యాక్షన్ ఉంటుంది, నెక్స్ట్ 14 days వచ్చేసి ప్రొజెస్ట్రాన్ యాక్షన్ ఉంటుంది అనమాట. సో నార్మల్ సైకిల్ వచ్చేసి 28 days సైకిల్ కదా. సో దానిలో 14
మెయిన్ కీ రోల్స్ ప్లే చేస్తాయి. తర్వాత కూడా ఈస్ట్రోజన్ యాక్ట్ చేస్తుంది అనుకోండి. నెక్స్ట్, సో ఇలాగా కీ రోల్స్ ప్లే చేయడం వల్ల ఏమేం చేస్తాయి? ఇట్ ప్రిపేర్స్ యూటరస్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ మెయింటైన్ యూటరస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీకి కావాల్సిన యూటరస్ని ప్రిపేర్ చేస్తుంది. ఆల్సో ప్రెగ్నెన్సీలో యూటరస్ని మెయింటైన్ చేస్తుంది. ఆల్సో ప్రిపేర్ మ్యామరీ గ్లాండ్స్ ఫర్ లాక్టేషన్. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్లో సో మ్యామరీ గ్లాండ్స్ని లాక్టేషన్ కోసం కూడా ఈ హార్మోన్స్ అనేవి ప్రిపేర్ చేసి ఉంచుతాయి. నెక్స్ట్ టెస్టిస్. సో టెస్టిస్లో మెయిన్ ఆండ్రోజన్ వచ్చేసి టెస్టోస్టిరాన్ అనమాట. మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్కెల్టల్ అండ్ మజిల్ గ్రోత్ ఉంటుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లారింగ్స్. సో లారింగ్స్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల వాయిస్ చేంజెస్ అనేవి వస్తాయి. ఆల్సో మేల్ సెక్స్ డ్రైవ్కి ఇదే కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పైనియల్ గ్లాండ్. సో ఇది పైనియల్ గ్లాండ్. సో ఇది ఏంటి అని అంటే మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది. మెలనిన్ వేరు, మెలటోనిన్ వేరు అనమాట. సో మెలనిన్ వచ్చేసేపటికి మన స్కిన్ యొక్క పిగ్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. మెలటోనిన్ వచ్చేసేపటికి స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇట్ మెయింటైన్స్ నార్మల్ స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ అండ్ నీడెడ్ ఫర్ రిప్రొడక్టివ్ డెవలప్మెంట్. రిప్రొడక్టివ్ డెవలప్మెంట్కి కావాల్సిన రిప్రొడక్టివ్ డెవలప్మెంట్ చేస్తుంది. ఆల్సో స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థైమస్ గ్లాండ్. సో ఇది సో మనకి థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది. సో బిట్వీన్ ద లంగ్స్, ఓకేనా. సో దీనిలో కూడా రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్స్ ఉంటాయి. సో థైమస్, సో ఈ థైమస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీడియాస్టీనం. మీడియాస్టీనం అంటే ఇట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద లంగ్స్. లంగ్స్ మధ్యలో ఉన్న స్పేస్ని మనం మీడియాస్టీనం అంటాము. అండ్ బిహైండ్ ద స్టర్నమ్ అండ్ బిట్వీన్ ద లంగ్స్, లంగ్స్ మధ్యలో స్టర్నమ్ వెనక ఈ థైమస్ అనేది ప్లేస్ అయి ఉంటుంది, ఓకేనా. సో లింఫాటిక్ టిష్యూ మేక్స్ T lymphocytes that are protect against infection. సో హెమటోపాయిటిక్ అండ్ ఇమ్యూన్ సిస్టంలో మనం ఆల్రెడీ T lymphocytes యొక్క యాక్షన్స్ చూసాం కదా. టీ సెల్స్, కిల్లర్ టీ సెల్స్ అని, మెమరీ టీ సెల్స్ అని. సో 4 డిఫరెంట్ యాక్షన్స్ చేస్తాయి. సో ఈ టీ సెల్స్ని ఈ లింఫాటిక్ టిష్యూ ద్వారా టిష్యూనే ఈ T lymphocytes ఫామ్ చేస్తున్నాయి కదా. సో ఆ లింఫాటిక్ టిష్యూతో ఫామ్ అయిన ఒక ఆర్గానే థైమస్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఆర్గాన్ వచ్చి థైమస్. ఒక ఆర్గాన్ కాదు, వన్ ఆఫ్ ద ఆర్గాన్ వచ్చేసి థైమస్. సో నెక్స్ట్ ఇది ఈ థైమస్ సైజ్ అనేది చిల్డ్రన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 years. సో వాళ్ళు 2 years ఉన్నప్పుడు పీక్ సైజ్లో ఉంటుంది అనమాట. తర్వాత గ్రాడ్యువల్గా రీప్లేస్ అయిపోతుంది ఫ్యాట్తో, ఓకేనా. సో ప్యూబర్టీకి రీచ్ అయ్యే టైంకి ఫ్యాట్తో రీప్లేస్ అయిపోతుంది. సో ఇది ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇక్కడ మీకు చూస్తే షార్ట్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కొంచెం బ్లర్రీగా ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ పైనియల్ గ్లాండ్ మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది, అది స్లీప్ అండ్ వేక్ సైకిల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్. సో ఎడ్రినల్ గ్లాండ్లో కార్టెక్స్ ఉంటుంది, మెడుల్లా ఉంటుంది. సో ఈ కార్టెక్స్లో మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ గొనెడోకార్టికాయిడ్స్ 3 types ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ మినరలోకార్టికాయిడ్స్లో ఆల్డోస్టెరాన్ అనేది కిడ్నీస్ మీద యాక్ట్ చేసి సాల్ట్స్ని, వాటర్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ గ్లూకోకార్టికాయిడ్స్ నుంచి రిలీజ్ అయిన కార్టిసాల్ ఏం చేస్తుంది అని అంటే గ్లూకోజ్ని రైజ్ చేస్తుంది, ఓకేనా. సో మజిల్స్ మీద, లివర్ మీద, ఫ్యాటీ టిష్యూస్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ మజిల్ మీద యాక్ట్ చేసి ఏం చేస్తుంది అని అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రేస్ చేస్తుంది అనమాట. లివర్ మీద యాక్ట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఆల్సో ఫ్యాటీ టిష్యూస్ మీద యాక్ట్ చేస్తుంది. ఆల్సో ఇట్ సప్రెసెస్ ఇమ్యూన్ రెస్పాన్స్. నెక్స్ట్ గొనెడోకార్టికాయిడ్స్లో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ అవి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ అనమాట. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది,
ఓకేనా. అండ్ నెక్స్ట్ మెడుల్లా. సో ఈ మెడుల్లా నుంచి ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ ఎడ్రినాలిన్ అండ్ నార్ ఎడ్రినాలిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ చూపిస్తుంది. ఎట్లాగా? బై ఇంక్రీజింగ్ హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ వీటిలన్నిటిని రేస్ చేయడం వల్ల. నెక్స్ట్ థైమస్ గ్లాండ్ అనేది థైమోసిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది టీ సెల్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లోబ్. సో యాంటీరియర్ లోబ్ నుంచి ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అండ్ గ్రోత్ హార్మోన్. ప్రొలాక్టిన్ అనేది మామరీ గ్లాండ్స్ మీద యాక్ట్ చేస్తుంది ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్కి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ థైరాయిడ్ మీద యాక్ట్ చేయడం వల్ల T3, T4 క్యాల్స్టోనిన్ రిలీజ్ అవుతాయి. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్టిస్ మీద యాక్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ ఆఫ్ స్పర్మ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో స్పర్మ్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. సో అదే ఓవరీస్ మీద యాక్ట్ చేస్తే ఫాలికల్స్ డెవలప్ అవుతాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ టెస్టిస్ మీద యాక్ట్ చేయడం వలన టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. ఓవరీస్ మీద యాక్ట్ చేయడం వలన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతాయి. అండ్ ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఎడినల్ కార్టెక్స్ మీద యాక్ట్ చేయడం వల్ల కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ మజిల్ అండ్ బోన్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. సో T3, T4 అనేది రిలీజ్ చేయడం వల్ల సెల్ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్టివిటీ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఉన్నాయి. క్యాల్సిటోన్ వచ్చేసి బోన్స్ మీద యాక్ట్ చేసి కాల్షియంని డిపాజిట్ చేస్తుంది. పారాథైరాయిడ్ హార్మోన్ ఏంటంటే బోన్స్ మీద యాక్ట్ చేసి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఇంటెస్టైన్ నుంచి కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ కిడ్నీస్ నుంచి కూడా కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పారాథైరాయిడ్ గ్లాండ్. ఆల్సో ఇట్ యాక్ట్స్ ఆన్ స్కిన్. సో ఎందుకనంటే టు ప్రొడ్యూస్ వైటమిన్ డి. ఎప్పుడైతే వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడే సో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది కాల్షియం లెవెల్స్ని మన బాడీలో రేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది. అది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ అవ్వడానికి చేస్తుంది. ఓవరీస్ ఈస్ట్రోజన్ నుంచి కూడా సేమ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్కి. ప్రొజెస్ట్రాన్ వచ్చేసి ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆల్సో ప్రిపేర్స్ యూటరస్ ఫర్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ ప్యాంక్రియాస్. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది. ఇట్ యాక్ట్స్ ఆన్ లివర్, ఫ్యాటీ టిష్యూస్ అండ్ మజిల్స్. సో లివర్ అండ్ ఫ్యాటీ టిష్యూస్ అండ్ మజిల్స్ మీద యాక్ట్ చేసి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వడానికి చేస్తుంది. సో లివర్ మీద ఎలా అంటే లివర్లో గ్లూకోగాన్ అనేది గ్లైకోజన్ అనేది గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. అది గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఫ్యాటీ టిష్యూస్లో ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాటీ టిష్యూస్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ప్రోటీన్ మజిల్లో ఉన్న ప్రోటీన్ వచ్చేసి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలాగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రేస్ చేస్తుంది. సేమ్ యాక్షన్ రివర్సల్ ఇన్సులిన్ చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ యాక్ట్స్ ఆన్ లివర్, ఫ్యాటీ టిష్యూస్ అండ్ మజిల్స్. సో లివర్ మీద యాక్ట్ చేసి గ్లూకోజ్ గ్లైకోజన్గా స్టోర్ అవ్వడానికి చేస్తుంది. ఫ్యాటీ టిష్యూస్ మీద యాక్ట్ చేసి ఫ్యాట్ లాగా గ్లూకోజ్ ఫ్యాట్ లా స్టోర్ అవ్వడానికి చేస్తుంది. అండ్ ప్రోటీన్ గ్లూకోజ్ అనేది మజిల్స్లో ప్రోటీన్గా స్టోర్ అవ్వడానికి కూడా చేస్తుంది. సో ఇవి ఇన్సులిన్, గ్లూకోగాన్ ఆపోజిట్ యాక్షన్స్ చూపిస్తాయి. ఓకేనా. అండ్ ఆల్సో ఇన్సులిన్ యాక్ట్స్ ఆన్ మాస్ సెల్స్. అండ్ సో ఎందుకు అనంటే గ్లూకోజ్ని తీసుకొని బ్లడ్ షుగర్ లెవెల్స్ని డిక్రీజ్ చేయడానికి. అండ్ లాస్ట్ డైజెస్టివ్ ఆర్గన్స్, ఇంటెస్టైన్ అండ్ స్టమక్. ఇంటెస్టైన్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, లివర్, గాల్ బ్లాడర్ వచ్చేసి బైల్ రిలీజ్ చేస్తాయి. సో స్టమక్ వచ్చేసప్పటికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్. సో ఇవన్నీ మనం వీటి గురించి ఇండైటైల్డ్గా డైజెస్టివ్ ఆర్గన్స్కి సంబంధించిన వాటి గురించి డైజెస్టివ్ సిస్టంలో చూద్దాం. సో ఇది ఎండోక్రైన్ సిస్టమ్. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నర్వస్ సిస్టమ్, అది లేటర్ డిస్కస్ చేద్దాం.